ఏళ్ల తరబడి మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. నేరం చేసినా ఎవరికీ దొరకకుండా ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగాడు. ఆఖరుకు చేసిన పాపం పండింది. పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల కస్టడీ విధించింది బెంగళూరు కోర్టు. ఇంతకీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఏం జరిగింది? దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? వీడియోల కేసులో అరెస్టైన ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల కస్టడీ విధించింది బెంగళూరు కోర్టు. జూన్ 6వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది. ప్రజ్వల్ ను 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు సిట్ అధికారులు. అయితే కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతించింది. అంతకుముందు లేడీ ఖర్జూన్ ఆసుపత్రిలో రేవణ్ణకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధిత మహిళలకు భరోసా ఇచ్చేందుకు సెట్ ప్రయత్నం చేస్తోంది. ప్రజ్వల్ కు పొటెన్సీ టెస్టు చేయించేందుకు అనుమతిని కోరింది సెట్. అతను సాడిస్ట్ అంటున్నారు అధికారులు. ప్రజ్వల్ ఫోన్ ఇంకా రికవరీ చేయాల్సి ఉందని తెలిపింది సెట్. మరోవైపు ప్రజ్వల్ ను ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు కూడా మహిళా పోలీసులను ఎస్కార్ట్ గా ఉంచారు. ప్రజ్వల్ కేసులో బాధితులుగా ఉన్న మహిళలకు భరోసా ఇచ్చేందుకే మహిళా పోలీసు ఎస్కార్ట్ ని ఇచ్చింది సెట్. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు సెట్ నోటీసులు జారీ చేసింది. శనివారం ఆమెను ఇంట్లోనే ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసిన తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రజ్వల్ ను బొలెరో వాహనంలో మహిళా ఎస్కార్ట్ మధ్య తిప్పింది సెట్. బెంగళూరు ఎయిర్పోర్టులో అరెస్టు చేసిన సిఐడి కార్యాలయానికి తరలిస్తున్నప్పుడు కూడా మహిళా పోలీసులనే ఎస్కార్ట్ గా పెట్టింది సెట్. ఇన్నోవాలో కాకుండా బొలెరో వాహనంలోనే తరలించారు. ఆ సమయంలో మహిళా పోలీసులే ఎస్కార్ట్ గా ఉన్నారు. ఇందులో ఓ మహిళా ఎస్పీ కూడా ఉన్నారు. ప్రజ్వల్ ను అరెస్టు చేసిన తరువాత బెంగళూరు ప్యాలెస్ రోడ్లోని సిఐడి ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు సాధారణ సెల్లోనే ఉంచారు. ఆ తరువాత వైద్య పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ 2 సందర్భాలలోనూ ప్రజ్వల్ వెంట మహిళా పోలీసులే ఉన్నారు. సిఐడి కార్యాలయంలో ఎంపీని మామూలు సెల్లోనే ఉంచారు పోలీసులు. అతనికేమీ ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. దీంతో పాటే ప్రజ్వల్ ను తరలిస్తున్నప్పుడు సాదాసీదా వాహనాలనే వినియోగించారు. అంతేకాదు ప్రజ్వల్ ను తరలిస్తున్నప్పుడు ముఖానికి ముసుగు కూడా వేయలేదు. సెక్స్ స్కాండల్లో నిందితుడిగా ఉన్న ప్రజ్వల్ కు ప్రత్యేక సదుపాయాలేమీ కల్పించట్లేదని తేల్చి చెప్పారు పోలీసు ఉన్నతాధికారులు.